as Prajwa, Shiva as Harshit, Ganesh as Saket, and Pranava Ganas as Harlita and Tanish. ఒకనొకప్పుడు భూలోకంలో రాక్షసులు ఇటు దేవతలు అటు మానవులు ఋషులు సమస్త ప్రాణకోటిని హింసించసాగారు. వారి బాధల నుండి విముక్తి కొరకు ఇంద్రుడు సకల దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడికి కష్టాలు వినిపించారు. ఇలా బ్రహ్మదేవ శరణు శరణు అంటూ అప్పుడు బ్రహ్మదేవుడు పార్వతీదేవి అయిన పరమేశ్వరుని వేడుకోమని చెప్పారు. పార్వతీమాత శరణు శరణు కాపాడమ్మా. శివుడు ఆజ్ఞ ఇది అనుకుంటా తప్పకుండా కాపాడతాను. పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళి ఆలోచిస్తూ నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి అక్కడ ఉంచుతుంది. నేనమ్మా నువ్వు చేసిన బొమ్మని, ప్రాణం పోసిన బొమ్మ అయితే బాగుండు అన్నావు కదా, వచ్చాను. నేను స్నానం చేసి వచ్చే వరకు కాపలా ఉండు, ఎవరిని లోపలికి రానివ్వకు. ఎవరిని లోపలికి రానివ్వవు. ఇంతలో శివుడిని గజాసుర భార్య మీద వినిపించి బ్రహ్మగణాలు, శివుడు, విష్ణువు, బ్రహ్మ అందరూ కలిసి కైలాసానికి వస్తారు. నేను తెలియదా? నేను శివుణ్ణి. తెలియదు మాట ఎవరిని లోపలికి అనుమతించవద్దని చెప్పారు. నేను పార్వతి భర్తని. ఎవరైనా సరే లోపలికి అనుమతించవద్దని అమ్మ ఆజ్ఞ. నా కోపం తెప్పించుకో. లోపలికి వదిలే ప్రసక్తే లేదు. నా కోపానికి బలి కాకు. ఇద్దరి మధ్య వాదనీయులు జరిగిన కొంతసేపటికి శివుడు త్రిశూలంతో ఉమాపుత్రుని తలను ఛేదిస్తాడు. ఇంతలో బయట బాగా ఏం చేస్తున్నారా అని చూడడానికి పార్వతీదేవి వచ్చింది. పార్వతి, స్వామి ఎంత పని చేశారు? ఏమిటి పార్వతి? ఈ బాలుడు ఉమాపుత్రుడు. ఈ బాలుని బ్రతికించమని పార్వతి శివుడిని ప్రాధేయపడుతుంది. బాధపడు, ఈ బాలుడిని మళ్ళీ తిరిగి రప్పిస్తాను. ఉత్తర దిక్కును తల పెట్టుకొని పడుతున్న వారి తలను తీసుకురమ్మని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఏనుగు ఉత్తర దిక్కున ఉన్నది. దాని తలను నరికి తీసుకొస్తాడు. అక్కడ సెక్యూరిటీ వాచ్మెన్ ఉంటారు కదా, ఈస్ట్ టవర్.
సరేలే మరి నువ్వు బ్లడ్ ఉంటే ఏం చేయలేవు కదా నువ్వు. నేను వచ్చినప్పుడు చూస్తాను. ఒక్కసారి ఆ తలని ఒక 5 minutes వెయిట్. ఆ బాలుడికి పెట్టండి.